నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోమల్లో దారుణం జరిగింది. నర్సింగ్ జానయ్య అనే యువకుణ్ణి చెట్టు కట్టేసి తీవ్రంగా కొట్టి చంపేసిన ఘటన కలకలం రేపుతోంది. తన కొడుకును డబ్బుల కోసమే హత్య చేసినట్టు మృతుడి తల్లి ఆరోపిస్తోంది. కొన్నాళ్ల నుంచి వివాహితతో జానయ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తెలిపింది. తన కుమారుడి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది ప్రమీల. అయితే నా కాడ లేవు అంటే ఇంటికి అంచి ఆడిదాకా గెలిమి వచ్చిర్రంట. గెలిమినందుకు మళ్ళీ నిన్న పిలిచిర్రాట. పులపాలు చేసి 5,000 రూపాయలు ఇయ్యన్నదంట మొన్ననే. అయితే నా కాడ లేవు అంటే ఇంటికి అంచి ఆడిదాకా గెలిమి వచ్చిర్రంట. గెలిమినందుకు మళ్ళీ నిన్న పిలిచిర్రాట. నిన్న పిలిపించి 2 లక్షల దండగా గట్లే కొడక ఆ కాగితాలు ఏరే గల్ల కాడ పెట్టి అప్పు తెచ్చి కట్టినా. ఆ కాగితాలు నా కాడ లేవు, నేను భూమి అమ్మలేను అనగానే ఇంట్లోకి మంచి మాటతోటి పిలిచి చంపిండ్రు. ఇక ఇంట్లో కొట్టిర్రు చెత్త కానీ మనం గడ్డి దోమతాయి పారలు, గడ్డి దోమే పారలు గుచ్చి ఇదంతా కండలు బయటికి వెళ్ళేది. కాళ్ళకు పొడిచిండ్రు, ఇదంతా బయటికి వెళ్ళింది. నా కొడుకు రక్తగోళాలు అయ్యిండు. నా కొడుకు రూపకమే లేదు. కర్ణాటక పులపాలు చేసి 5,000 రూపాయలు ఇయ్యన్నదంట మొన్ననే. అయితే నా కాడ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బ్రాహ్మణపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న